నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత? అదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు? ఈ 2 సినిమాలకు మొదటి రోజు ఏరియాల వారీగా వచ్చిందంత? ఏ ఏరియాలో ఏ సినిమా తోపు? ఏ ఒక్క ఏరియాలో అయినా పుష్ప 2 సినిమా కలెక్షన్లను పెద్ద సినిమా బ్రేక్ చేసిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి ప్రీమియర్లతో సహా పెద్ద సినిమాకు మొదటి రోజున అక్షరాల 18 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా తెలంగాణలో లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 30 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. అదే సమయంలో పుష్ప 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నైజాంలో ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. మొదటి రోజు పుష్ప 2 సినిమాకు తెలంగాణలో ఏకంగా 25 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నైజాం ఏరియాలో కలెక్షన్లలో పుష్ప 2 సినిమాయే తోపు అని చెప్పవచ్చు. పెద్ద సినిమా కంటే అక్షరాల 7 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లను పుష్ప 2 సినిమా కలెక్ట్ చేసినట్టు లెక్క. ఇక సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే రాయలసీమ జిల్లాలో పెద్ద సినిమాకు మొదటి రోజున 7 కోట్ల 68 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా అక్షరాల 17 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక పుష్ప 2 సినిమాకు ఇదే సీడెడ్ జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే రాయలసీమ జిల్లాలో పుష్ప 2 సినిమాకు మొదటి రోజున అక్షరాల 12 కోట్ల 48 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే కూడా పుష్ప 2 సినిమాకే దాదాపుగా 5 కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చినట్టు లెక్క. ఇక ఉత్తరాంధ్రలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే ఉత్తరాంధ్రలో మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 7 కోట్ల 3 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో పెద్ద సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 11 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక పుష్ప 2 సినిమాకు ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 7 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో పుష్ప 2 సినిమా కంటే పెద్ద సినిమాకు కేవలం 63 లక్షల రూపాయల కలెక్షన్లే తక్కువగా వచ్చినట్టు లెక్క. ఇక తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు మొదటి రోజున అక్షరాల 5 కోట్ల 15 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 10 కోట్ల రూపాయలు రావాల్సిందనమాట. ఇక పుష్ప 2 సినిమాకు తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల 40 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఈ సినిమాకి ఏకంగా 4 కోట్ల 90 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇక్కడ మాత్రం పెద్ద సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. పుష్ప 2 సినిమా కంటే పెద్ద సినిమాకు దాదాపుగా 25 లక్షల రూపాయల కలెక్షన్లు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. మొదటి రోజు పెద్ద సినిమాకు ఈ ఏరియాలో అక్షరాల 3 కోట్ల 87 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 4.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల 80 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజు అక్షరాల 4 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇక్కడ మాత్రం పుష్ప 2 సినిమాదై పై చేయి. పెద్ద సినిమా కంటే దాదాపుగా 58 లక్షల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా ఇక్కడ పుష్ప 2 సినిమాకు వచ్చాయన్నమాట. ఇక గుంటూరులో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజు ఈ సినిమాకు గుంటూరులో అక్షరాల 6 కోట్ల 51 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే మరో 5 కోట్ల రూపాయలు వస్తేనే ఇక్కడ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇదే గుంటూరులో పుష్ప 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజు పుష్ప 2 సినిమాకు గుంటూరులో 7 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
అంటే గుంటూరులో కూడా పుష్ప 2 సినిమాకే ఎక్కువ కలెక్షన్ వచ్చాయి. పెద్ద సినిమాతో పోల్చితే అక్షరాల ₹1,00,00,000 పైగానే ఎక్కువ కలెక్షన్లను పుష్ప 2 సినిమా రాబట్టినమాట. ఇక కృష్ణా జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹9,30,00,000 పెట్టుబడి పెడితే మొదటి రోజు ఈ సినిమాకు ₹3,77,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ₹5.5 కోట్ల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక ఇదే కృష్ణా జిల్లాలో పుష్ప 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹12,40,00,000 పెట్టుబడి పెడితే మొదటి రోజు పుష్ప 2 సినిమాకు అక్షరాల ₹5,20,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో పెద్ద సినిమా కంటే పుష్ప 2 సినిమాకే ₹1,50,00,000 పైగానే కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇక నెల్లూరులో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹6,30,00,000 పెట్టుబడి పెడితే మొదటి రోజు ఈ సినిమాకు ₹2,22,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹4 కోట్ల రావాల్సిందనమాట. ఇక ఇదే నెల్లూరులో పుష్ప 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹7,20,00,000 పెట్టుబడి పెడితే మొదటి రోజు అక్షరాల ₹2,88,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే నెల్లూరులో కూడా పెద్ద సినిమా కంటే పుష్ప 2 సినిమాకే ₹66,00,000 కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇక టోటల్గా చూసుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పెద్ద సినిమాకు ₹54,55,00,000 షేర్ కలెక్షన్ వస్తే పుష్ప 2 సినిమాకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున అక్షరాల ₹70,81,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే దాదాపుగా ₹16 కోట్ల పైగానే షేర్ కలెక్షన్లను పుష్ప 2 సినిమా మొదటి రోజున కలెక్ట్ చేసిందనమాట. ఇక ఇతర ఏరియాల వివరాల్లోకి కూడా వెళ్ళిపోదాం. కర్ణాటకలో పెద్ద సినిమాకు ₹17 కోట్ల పెట్టుబడి పెడితే మొదటి రోజున ₹4,80,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అదే సమయంలో పుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ₹32 కోట్ల పెట్టుబడి పెడితే మొదటి రోజున అక్షరాల ₹12,05,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే కర్ణాటకలో పుష్ప 2 సినిమాదే పై చెయ్యి అనమాట. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కలిపి పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹7,25,00,000 పెట్టుబడి పెడితే మొదటి రోజున ఈ సినిమాకు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం ₹70,00,000 కలెక్షన్లే వచ్చాయి. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం తమిళనాడులో మొదటి రోజున ఏకంగా ₹5,90,00,000 షేర్ కలెక్షన్ రాగా కేరళలో మాత్రం అక్షరాల ₹2,85,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 సినిమాదే పై చెయ్యి. ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి పెద్ద సినిమాకు ₹25 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ ఏరియాల్లో పెద్ద సినిమాకు మొదటి రోజున కేవలం ₹2,60,00,000 కలెక్షన్లే వచ్చాయి. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం హిందీ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా ₹200 కోట్ల పెట్టుబడి పెడితే మొదటి రోజు ఈ సినిమాకి ఏకంగా ₹36,40,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే హిందీలోనూ పుష్ప 2 సినిమాదే పై చెయ్యి అనమాట. ఇక ఓవర్సీస్లో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹34 కోట్ల పెట్టుబడి పెడితే మొదటి రోజున పెద్ద సినిమాకు ఓవర్సీస్లో ₹13 కోట్ల వరకు కలెక్షన్ వచ్చాయి. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం మొదటి రోజున ఓవర్సీస్లో అక్షరాల ₹32 కోట్ల కలెక్షన్ వచ్చాయి. అంటే ఓవర్సీస్లో కూడా పుష్ప 2 సినిమాదే పై చెయ్యి అనమాట. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹218 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ₹220 కోట్లు రావాలన్నది టార్గెట్. కానీ ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా ₹75,65,00,000 షేర్ కలెక్షన్ దాకా ₹135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు పెద్ద సినిమాకు మొదటి రోజు వచ్చాయి. అంటే పెద్ద సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹145 కోట్ల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక పుష్ప 2 సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా ₹617 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ₹620 కోట్లు రావాలన్నది పుష్ప 2 టార్గెట్. అయితే ఈ టార్గెట్లో పుష్ప 2 సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా అక్షరాల ₹160 కోట్ల షేర్ కలెక్షన్ రాగా ₹290 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమాకు మొదటి రోజే వచ్చాయన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్లో పెద్ద సినిమాతో పోల్చితే పుష్ప 2 సినిమాయే నెంబర్ 1 స్థానంలో ఉందన్నది వాస్తవం. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో తప్ప మిగిలిన అన్ని ఏరియాలను పుష్ప 2 సినిమాకే ఎక్కువ కలెక్షన్ వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పెద్ద సినిమా పుష్ప 2 సినిమా కంటే ఎక్కువ కలెక్షన్ వచ్చాయి. పెద్ద సినిమాకు పుష్ప 2 సినిమాకు మధ్య రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లో భారీ వ్యత్యాసం లేకపోయినా నాన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండు సినిమాల మధ్య భారీగా గ్యాప్ కనిపించింది. ఈ ఏరియాలో పెద్ద సినిమాకు మొదటి రోజున పట్టుమని ₹7 కోట్ల కలెక్షన్లు కూడా రాలేదు. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం ఈ ఏరియాలో ఏకంగా ₹57,20,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే పెద్ద కంటే ఈ ఏరియాలో ₹50
కోట్ల కలెక్షన్లు పుష్ప 2 సినిమాకు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఈ తేడాయే పుష్ప 2 సినిమాను పాన్ ఇండియన్ సినిమాల్లో అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. ఆ రేంజ్ టార్గెట్ను రామ్ చరణ్ గారు తన పెద్ద సినిమాతో ఇప్పుడు చేరుకోలేకపోయినప్పటికీ ఫ్యూచర్లో మాత్రం ఈ ఏరియాల్లో మంచి కలెక్షన్లనే రాబట్టే ఛాన్సులు లేకపోలేదు. ఇదండి పెద్ద సినిమాకు పుష్ప 2 సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి, రెండిట్లో ఏరియాల వారీగా ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.